రే పదరా జెండాకి సెల్యూట్ చేసొద్దామా? సెల్యూటా? సెల్యూట్ ఎందుకు చేయాలరా? ఎందుకంటావేంట్రా? మన దేశానికి జెండా ఏంట్రా? ఎందుకు జెండా? జెండా మన దేశాన్ని ప్రతిబింబిస్తుందిరా. అంటే జెండా అంటే మన దేశం అన్నమాట. మరి దేశం అంటే ఏంట్రా? దేశం అంటే మనుషులు. అంటే జెండా అంటే మనుషులు అన్నమాట. అవును. అయితే వెళ్ళి మన దేశంలో మనుషులకు సెల్యూట్ చేయాలా? ఆ జెండాకి సెల్యూట్ చేయాలా? సంవత్సరం కూడా నిండిన బిడ్డల్ని కామంతో చూసి చంపేస్తున్న వాళ్ళు మన దేశంలో ఉన్నందుకు సెల్యూట్ చేయాలా? మన తర్వాత స్వాతంత్రం వచ్చిన ఎన్నో దేశాలు డెవలప్డ్ కంట్రీస్గా మారాయి, కానీ మన దేశం ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉందని సెల్యూట్ చేయాలా? ఇంకా మీరు తక్కువ కులం మాది ఎక్కువ కులం అని చులకనగా చూసి అన్ని రంగాల్లో మనం తొక్కేస్తున్న వాళ్ళు ఇంకా ఉన్నందుకు మన దేశానికి సెల్యూట్ చేయాలా? సొంత ఫ్యామిలీల కోసం కాకుండా రాజకీయ పార్టీల కోసం, కులాల కోసం, మతాల కోసం కొట్టుకొని చచ్చిపోతున్న వారు ఇంకా మన దేశంలో ఉన్నారని సెల్యూట్ చేయాలా? కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థం లాంటివి పెట్టుకొని మన దేశాన్ని ఇంకా దిగజారేస్తున్న రాజకీయ నాయకులు మన దేశంలో ఉన్నందుకు సెల్యూట్ చేయాలా? ఎందుకు చేయాలరా? అసలు సెల్యూట్ ఎందుకు చేయాలి? ఆలోచనలో పడ్డావు కదా? ఒకసారి మీరు కూడా జెండాకి సెల్యూట్ చేసేటప్పుడు ఎందుకు సెల్యూట్ చేస్తున్నారు, దేనికోసం సెల్యూట్ చేస్తున్నారో ఆలోచించండి. అంటే మనం జెండాకి సెల్యూటు చేద్దాంరా, కానీ అలాంటి వాళ్ళ కోసం కాదు, మన దేశం కోసం ప్రాణాలు ఇస్తున్న వారి కోసం, ప్రతి రంగంలో నీతి నిజాయితీగా ఉంటూ మన దేశ పరువు నిలబెడుతున్న వారి కోసం చేద్దాంరా సెల్యూట్. మన భారతదేశంలో నిజమైన స్వాతంత్రానికి అర్థాన్ని వెతకండి.